డెలివరీ. థ్యాంక్ యూ సో మచ్. పక్క బండి స్టైలు, మన ఊరి సైడు ఏది ఆ నిమ్మకాయ పైన ఉల్లిపాయ పిండి క్రేజీ అంటే ఫస్ట్ బైట్ ఆత్మారాముడు శాంతించాడు. అయ్యో మీరు ఆత్మ నాకు ఆత్మే గుర్తుకు వస్తుంది. డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫస్ట్ మూవీ చూసాం మేము. ఈ సినిమా చూస్తే ఇది కూడా చావు, ఆత్మ, ప్రేతాత్మ వీటి మధ్య తిరుగుతూ ఉంది. బేసిక్గా మీకు ఆత్మలకు సంబంధం ఏంటి సార్? ఏందన్నా చావులు ఆత్మలు అదే కదా, చావు కబురు చల్లగా చావు కిష్కిందపూరి సినిమా అంతా ఆత్మలు ప్రేతాత్మలు నింపారని చెప్పి టాకు. మీరు కూడా ఏమైనా మల్టీ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారా? అందులో చనిపోయిన చావు వాళ్ళకి సంబంధించిన ఆత్మలు ఇంట్లో ఉండి కిష్కిందపూరి తోటి డైరెక్టర్ ఏం చేశారంటే ఒక కొత్త ఫిక్షనల్ సిటీ క్రియేట్ చేశారనమాట. అదే కిష్కిందపూరి. ఓహో. సో మన ఆ ఊర్లో జరిగే ఎన్ని కథలని చెప్పచ్చు. సో మనం ఎన్ని పాటలను తీయచ్చు. కిష్కిందపూరి అనే అంత స్కోప్ ఉంది. అండ్ ఈ సినిమాకి ఆ సినిమాకి అసలు ఏమాత్రం సంబంధం ఉండదు. అది వేరే జానర్, ఇది వేరే జానర్. కంప్లీట్లీ యూనో ఒక కొత్త స్కేలు, యూనో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసాం ఈ సినిమాతోటి. మీకు నెంబర్ ప్లేట్లతో సహా కార్ నెంబర్ ప్లేట్ల నుంచి మీరు మొత్తం ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు. కిష్కిందపూరి అనే ఊర్లోకి వచ్చేస్తారు మీరు. అలా ప్రతి ఒక్క ఎలిమెంట్కి మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మామూలుగా టీజర్లో తెలిసిపోయిన రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ కూడా చూసాము. మన బేసిక్గా మీది అనుపమ గారి కాంబినేషన్ మేము ఆల్రెడీ చూసాము. కానీ అందులో థ్రిల్లర్ జానర్. ఇప్పుడు ఇది కూడా మేము చూస్తుంటే ఐ మీన్ కిష్కిందపూరి టైటిల్ అండ్ టీజర్లో మాకు అర్థమవుతుంది ఏంటంటే దెయ్యానికి సంబంధించి. దెయ్యం అంటే ఆబ్వియస్లీ థ్రిల్లింగ్, హారర్ మిస్టరీ. అదే కొత్త జానర్ వరకు తెలుగులో ఎవరు ఎక్స్ప్లోర్ చేయని జానర్ మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. హారరే కదన్నా. హారర్ మిస్టరీ, థ్రిల్లర్, థ్రిల్లింగ్గా ఉంటుంది, హారర్ ఉంటుంది. చాలా న్యూ ఏజ్ భయ్యా, కొత్తగా చేయాలి కదా. ఏం మీరు చెబుతుంటే భయం వేస్తుంది నాకు. హారర్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది అని నన్ను హిప్నటైజ్ చేస్తున్నారు హీరో గారు. ఈ డైరెక్టర్ ఫ్యాక్టే కదా. అంటే నాకు ఏమైపోయిందంటే ఈ డైరెక్టర్ కలిసి ఏ డైరెక్టర్ కలుస్తుంటే ఆ యాక్టింగ్ స్పేస్ లోనే యాక్టింగ్ చేస్తున్నట్టు ఉంది. ప్యూర్ వెజ్ సోల్ ఆఫ్ సౌత్. ఎందుకు లెగ్స్ మరీ చేస్తున్నాం, వడ్డిస్తున్నాం. పొట్టద్దు ఏది మీ ఇంటికి వచ్చినట్టు? పొట్టద్దు చాలు 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 చాలు. డైరెక్టర్ గారు ఓకే, అన్నని మాట్లాడించే ముందు నాకు మీకు ఒక 2 క్వశ్చన్లు అడగాలని ఉంది. డైరెక్ట్గా అడిగేస్తాను మిమ్మల్ని. ఫస్ట్ ఏం ఆలోచించకుండా, ఏం ఆగకుండా. ఇది పెట్టు డైరెక్టర్ గారికి. అయ్యో లేదండి, అది మంది ఇస్త్రాకు ముందు పరిచారు, మనం తినేయచ్చు ఇప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా మడిచి పెట్టేయండి. తమలపాక ఇది అన్నా భలే ఉందా అన్న. ఇది తిన్నాక అడుగుతా అన్న క్వశ్చన్. బాగుంది అందుకని. ఫుడ్ ప్రియుడు సార్ హీరో గడ బేసిక్గా సీన్ అన్నతో అంతకుముందు నేను ఒక మూవీ ప్రమోషన్ చేశాను. నేను జనరల్గా ఆయనలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎదురు వ్యక్తి ఎలా ఉంటే అలా కలిసిపోతారు. ఇప్పుడు నువ్వు ఏ ఇచ్చావు అనుకో రిటర్న్ ఏ ఇస్తాడు, బి ఇస్తే బి ఇస్తాడు, జడ్ ఇస్తే జడ్, మనం ఏది ఇస్తే అది ఇస్తాడు తిరిగి. అయినా ఒక వైబ్ అనేది చాలా బాగా సెట్ అయింది, చాలా బాగా నచ్చింది అన్నలో. నేను యాక్చువల్గా ఇందాక మీరు వచ్చే ముందు కూడా రాధా గారితో కూర్చో పర్సనల్గా ఇది అవుట్ ఆఫ్ ద నేను చెబుతున్నా, అయ్యా ఏంటయ్యా ఎప్పుడంత వైబ్లో ఉంటాడేంటి మీ వాడు. నేను అడిగిన సెన్స్ ఇది, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడినా కానీ ఎప్పుడు ఇంత వైబ్లో ఉంటాడేంటి మీ వాడు అంటే, మరి ఎదురు పర్సన్ వైబ్ ఉంటే ఆయన కూడా అంతే ఉంటాడు కదా అని అప్పుడు అనిపించింది. మనం ఏది ఇస్తే అది తీసేసుకుంటాడు. ఇది రియల్ లైఫ్. రియల్ లైఫ్లో సీరియస్లీ ఇందాక సార్ చెప్పినట్టు ఏ క్యారెక్టర్ డైరెక్టర్ అటువైపు నుండి ఏది ఇస్తున్నాడో దాన్ని ఇచ్చిపడేస్తున్నాడు ఆయన. నేను లాస్ట్ టైం చెప్పింది కూడా సీరియస్లీ, నేను మళ్ళీ దాని తర్వాత మాట్లాడడానికి అవకాశం అన్నతో రాలేదు కాబట్టి ఇప్పుడు ఆ ప్రస్తావన వచ్చింది కూడా మాట్లాడుతున్నా. భైరవం ఇంటర్వెల్ ఏమన్నా అది అసలు ఏం, ఆ యాక్షన్ ఏంటి, ఆ ఎపిసోడ్ ఏంటి, ఇది సందర్భం కాకపోయినా నాకు అవకాశం వచ్చింది కానీ చెప్పుకుంటున్నాను ఆయనతో. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ చూసి ఎవరు లెగ్స్ నుంచున్నాయి ఒక్కొక్కటి. ఏంటప్పా పెర్ఫార్మెన్స్ ఏంటి ఆయన, నిజంగా అన్న ఓపెన్గా చెబుతున్నా. నాకు తర్వాత అవకాశం రాలేదు కాబట్టి నేను చెప్పలేకపోయానులే. కానీ సినిమా మొత్తం ఒక ఎత్తు, ఆ ఇంటర్వెల్లో బొట్టుపడిన తర్వాత ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ఒక ఎత్తు. ఇక్కడ ఒక మేము వేసుకోవచ్చు, శ్రీనివాస్ ఆయన ఎన్ని అవార్డులు ఉంటాను, అవార్డులు నీకు రావాలని చెప్పి అర్థం చెప్పాడు కదా. అది సీరియస్లీ అన్న అది వర్త్. చూసిన ప్రతి ఒక్కరు అరే ఏంట్రా సీన్ గారు ఇంత ఉందా, ఈయనలో ఇంత పొటెన్షియాలిటీ ఉందా. ఆ సీక్వెన్స్ మేము 2 నైట్లు షూట్ చేస్తాం. 2 nights జస్ట్ 2 nights లో 6 to 2 కాల్ షీట్, 6 to 2 కాల్ షీట్ అంతే. 12 గంటలు షూట్ చేసాం. ఎట్లా తెచ్చారన్న అంత అవుట్పుట్ బయటికి? సీరియస్లీ నిజంగా షాకింగ్ అన్న. అది కొంచెం బడ్జెట్లు పెరిగి కొంచెం ప్రొడ్యూస్ మాకు 10 రోజులు ఇస్తే అప్పటికే ఇంకా ర్యాంప్ పడిస్తా. అప్పటికే గట్టిగా ఇచ్చారు ర్యాంప్. చూస్తున్నా మేము చూసి అన్న ఇది అబద్ధం కాదు, అతిశయోక్తి కాదు. నేను మా అమ్మతోనే చూశాను సినిమా పక్కన ఇంటర్వ్యూలు బెంగళూరు. మా అమ్మ కూర్చొని ఇక్కడ అన్నం పెడుతుంది.
స్క్రీన్కి దండం పెడుతూ కూర్చుంది. అంతకు ఇన్వాల్వ్ అయిపోయారు వాళ్ళు. ఆ రకంగా మీరు చేశారు కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యగలిగారు. నేను చూసి మా అమ్మని అవుతుంది ఏంటమ్మా సినిమానమ్మా అంటే నేను చూసి నాకు ఈ ఫీల్ వచ్చేసింది. నేను ఇట్లా కూర్చున్నాను, దించేసి ఇట్లా చూస్తున్నాను దాని ఇంకా తీసుకెళ్ళిపోయారు. ఆ సినిమాలో ఎపిసోడ్ వచ్చింది కదండి, ఈ సినిమా అంతా అలా ఉంటుంది. ఈ సినిమా అంతా అలాగా. అండ్ మీ అమ్మగారు కూడా థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సీరియస్లీ. నేను అది లైవ్ ఎక్స్పీరియన్స్ అయ్యా, దాని తర్వాత కలవలేదు, అన్నతో మాట్లాడలేదు. నాకు కౌశిక్ కూడా తెలుసు ఆ క్యారెక్టర్ అదే అంటాడు. ఇప్పుడు నాతో మంచి వైపులో అనుకుని పోయా, చాలా బాగుంటా. నాకు యాటిట్యూడ్ ఇచ్చారు కూడా నేను 10 ఇంట్లో చూపిస్తాను. అదే కదా ఇది మన స్టైల్. రియల్ లైఫ్ లో కూడా అదే చెప్తున్నా. మీ క్యారెక్టర్ ఇందులో మీరు అనుకున్నప్పుడు క్యారెక్టర్ ఫస్ట్ మీరు శ్రీనివాస్ గారిని అనుకున్నారా? అనుకోలే, అసలు అనుకోలే. లేదు యాక్చువల్గా మేము చాలా క్యాజువల్ గా నా ఇంకొక సినిమా టైసన్ నాయుడు అనే సినిమా సెట్ లో సరదాగా యాక్షన్ ఎపిసోడ్ చేస్తుంటే సరదాగా వచ్చాడు అనమాట. మాట్లాడుతుంటే క్యాజువల్గా మాట్లాడుతుంటే అసలు ఏంటి ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు ఈయన, ఇలా ఉండకూడదే. లెక్క ప్రకారం ఇన్ని యాక్షన్ సినిమాలు చేస్తూ అంత సీరియస్ గా సినిమాలు ఇలా ఉండకూడదు. ఇదేదో అవుట్ ఆఫ్ సిలబస్ లో ఉంది ఇది నాకు అనుకున్నా. దెన్ మాట్లాడుతూ మీ ఫేవరెట్ సినిమాలు ఏంటి భయ్యా అంటే కుంభలంగి నైట్స్ అని ఇట్లా కొన్ని సినిమాలు చెప్తున్నాడు ఆయన. కుంభలంగి నైట్స్, తుంబాడు ఏంటి అసలు తుంబాడు కుంభలంగి నైట్సా, ఇంత యాక్షన్ సినిమాలు చేసే ఈయనకి ఆ సినిమాలు ఇష్టం అని షాక్ అయ్యా. యాక్షన్ నేను ఎప్పుడు మనకి పర్సనల్ నచ్చే సినిమాలు వేరు, మనం చేసే సినిమాలు వేరు. ఎందుకంటే జనాలకి ఆడియన్స్ మనకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో వాళ్ళని మెప్పించడానికి అలాంటి సినిమాలు చేస్తుంటాం. సో ఆ స్పేస్లో ఉన్నప్పుడు నాకు పర్సనల్ ఇష్టమైన సినిమాలు వేరు ఉంటాయి కదా. నాకు పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, నాకు ఎమోషన్ కంటెంట్ ఉన్న సినిమాలు చాలా ఇష్టం. సో ఈయన చాలా డిఫరెంట్ మెటర్లో ఉన్నాడు. షాక్ అయిపోయా యాక్చువల్లీ. ఏంటి అవునా సీరియస్గానా అని చెప్పి. అయితే నేను ఖచ్చితంగా ఈయనకు కథ చెప్పొచ్చు. డెఫినెట్లీ కొత్త స్పేస్లో ఏదైనా చేస్తే ఈయనకి నచ్చుతుంది 100%. బయట ఏదైతే నేను విన్నానో లేకపోతే నేను ఏదైతే ఒక పర్సెప్షన్తో ఉన్నానో దట్ ఈస్ నాట్ హిమ్. హీఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. కలిస్తే అసలు మీరు ఏం వైబ్ అవుతారు ఫుల్. నేను దాని తర్వాత చాలాసేపు మాట్లాడుకుని ఇంకా ఒకరోజు ఆయన నేను చెప్పా అట్లా విల్ క్యాచ్ అప్ ఫర్ సమ్ కాఫీ అండ్ విల్ డిస్కస్ సినిమా అని. ఏదో తను యూఎస్లో ఉన్నప్పుడు నేను మెసేజ్ పెడితే తర్వాత ఇంకా నాకు అలా 2-3 సార్లు మెసేజ్ పెట్టాడు. నేను సరే అనుకున్నా, బట్ నాకు ఆయన ఫాలో బాగా నచ్చింది. ఇంత పెద్ద బార్ మెసేజ్ పంపించాడు. క్యాండిడేట్ ఎస్ఎల్ పంపిస్తున్నాడు, ఇంకో చోట పోయింది పంపిస్తాడేమో అని డౌట్ వచ్చింది. ఇదంతా అయిపోయింది. సో చెప్పి ఇంకా 1 5 నేను యూఎస్ నుంచి బ్యాక్ వచ్చి సరే కౌశిక్ ఒకసారి రండి ఇంటికి కథ విందాం అని చెప్పి కథ స్టార్ట్ చేశాడు. ఫ్లాట్ అంటే నరేషన్ ఇచ్చాడు భయ్య, ఆయన నరేషన్ మీరు వినాలి. మైండ్ బ్లోయింగ్. అంటే మొత్తం కనిపించింది. క్లైమాక్స్ లో మా ఇంట్లో కరెంట్ పోయింది. సినిమా జానర్ తగ్గట్టుగా నేను జూబ్లీస్ కరెంట్ పోవటం ఏంటని షాక్.